నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మహారాష్ట్రలో 29,400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని. రాష్ట్రాన్ని ప్రపంచానికే శక్తి వనరుల ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడం లక్ష్యమని నరేంద్ర మోదీ పునరుద్ఘాటన. ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐపీఎస్ అధికారుల స్థానచలనం. 39 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ. ప్రజా సమస్యల పరిష్కారాన్ని మంత్రులు బాధ్యతగా భావించాలన్న ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు. మంత్రులు, కీలక నేతల సమావేశంలో దిశానిర్దేశం. తిరుపతిలో రాయలసీమ జిల్లాల పోలీస్ అధికారులతో శాంతి భద్రతలపై డీజీపీ సమీక్ష. రాష్ట్రాన్ని గంజాయి రహితంగా తీర్చిదిద్దుతామన్న ద్వారకా తిరుమలరావు. 4వ టీ20లో జింబాబ్వేపై భారత్ ఘన విజయం. సిరీస్ను కైవసం చేసుకున్న టీమిండియా. భవిష్యత్తులో మహారాష్ట్రను ప్రపంచానికే శక్తి వనరుల ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వికసిత భారత నిర్మాణంలో మహారాష్ట్రది కీలక భూమికని వ్యాఖ్యానించారు. పరిశ్రమలు, వ్యవసాయం, ఆర్థిక రంగానికి కావలసిన శక్తి వనరులు మహారాష్ట్ర సొంతమన్నారు. వీటి సమ్మేళనమే దేశానికి ముంబై ఆర్థిక హబ్గా మారడానికి దోహదపడతాయన్నారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు 29,400 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అదేవిధంగా మరికొన్ని ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. గోరేగావ్ ములుంద్ లింక్ రోడ్ ప్రాజెక్టు వద్ద థానే బోరివలి జంట సొరంగాల ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా నవీ ముంబైలో కళ్యాణ్ యార్డ్ రీమోడలింగ్, గతిశక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం లోకమాన్య తిలక్ టెర్మినస్ వద్ద కొత్త ప్లాట్ఫారంలను, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ స్టేషన్లో విస్తరించిన ప్లాట్ఫారం 10, 11లను ప్రారంభించి దేశానికి అంకితం చేశారు. అదేవిధంగా ప్రధానమంత్రి యువ శిక్షణ యోజనను రిమోట్తో ప్రారంభించారు. అలాగే ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ టవర్లను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ పర్యాటక రంగంలో మహారాష్ట్రను దేశంలో అగ్రగామిగా మలచనున్నామని స్పష్టం చేశారు. 76,000 करोड़ रुपए 76,000 करोड़ रुपीस के इस प्रोजेक्ट से 10 लाख से ज्यादा रोजगार बनेंगे। साथियों, बीते एक महीने से मुंबई देश विदेश के निवेशकों के उत्सव की साक्षी बनी है। छोटे बड़े हर निवेशक ने हमारी सरकार के तीसरे टर्म का उत्साह से स्वागत किया है। लोग जानते हैं कि एनडीए सरकार ही स्थिरता दे सकती है, स्थायित्व दे सकती है। तीसरी बार शपथ लेने के बाद मैंने कहा था कि तीसरे टर्म में एनडीए सरकार 3 गुना तेजी से, ये हम होते हुए देख रहे हैं। साथियों, महाराष्ट्र के पास गौरवशाली इतिहास है। 10 साल पहले सिर्फ 8 किलोमीटर, जबकि आज ये करीब करीब 80 किलोमीटर पहुंच चुकी है। ले रहे हैं पुणे से पंढरपुर की यात्रा सुगम हो, श्रद्धालुओं को सुविधाएं मिले। बहुत ही जल्द ये दोनों मार्ग भी यात्रियों की सेवा के लिए तैयार हो जाएंगे। इंफ्रास्ट्रक्चर निर्माण के दुश्मन है, भारत के विकास के दुश्मन है। इनकी हर नीति युवाओं से గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రంలో నిర్వహించిన అనంతశేష స్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా అనంతశేష స్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మంచి చేసేవారందరికీ ఆంధ్రప్రదేశ్ చిరునామాగా ఉంటుందని పేర్కొన్నారు. మంచి చేసేవారంతా ముందుకు రావాలని, అక్షయపాత్ర స్ఫూర్తితో అతి త్వరలో అన్న క్యాంటీన్లను పునఃప్రారంభిస్తామని తెలిపారు. హరేకృష్ణ సంస్థ దైవ సేవతో పాటు మానవ సేవను సమానంగా చేస్తోందని పేర్కొన్నారు.
పేర్కొన్నారు. దైవత్వాన్ని అందరిలో పెంపొందించేలా అక్షయ్ పాత్ర అంతర్జాతీయ అధ్యక్షులు మధు పండిత్ కృషి చేస్తున్నారని, 50 మంది ఐఐటి పట్టభద్రులు సేవా కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమని, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే ఆధ్యాత్మిక సేవలను కొనసాగించాలని ముఖ్యమంత్రి కోరారు. ఒక మంచి వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఇది కూడా ఈ ప్రాంతంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన నిర్మాణం జరుగుతుంది. 216 అడుగుల ప్రధాన గోపురం ఇది. ఈ గోపురంలో మనం చూస్తే వెంకటేశ్వర స్వామి, రాధాకృష్ణ దేవాలయం నిర్మించడం కోసం తలపెట్టారు. 150 కోట్ల రూపాయల వ్యయంతో ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయబోతున్నారు. అయితే ఇక్కడ మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం, సామాజిక సాంస్కృతి కేంద్రం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. నాకు అనిపిస్తుంది, ప్రార్థనాలయాలు ఏ మతమైనా కావచ్చు కానీ ఇవి కానీ లేకపోతే ఇప్పుండే జైళ్లు చాలవు, నేరాలు ఘోరాలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇంకొక పక్క హాస్పిటల్ కూడా చాలవు, చాలా మెంటల్ హాస్పిటల్ కూడా కట్టాలి, అప్పుడు మామూలు హాస్పిటలే కాదు. అలాంటిది ఒక ధర్మాన్ని కాపాడడం కోసం మనందరికి కూడా ఒక విశ్వాసం కల్పించే వ్యవస్థ ఉండడం మన అదృష్టం. ఎప్పుడు కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రపంచాన్ని నడిపించేది ఒక నమ్మకం. చాలా మంది సైంటిస్టులు ఉన్నారు, చాలా మంది డాక్టర్లు ఉన్నారు, చాలా మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు, చాలా మంది జడ్జెస్ ఉన్నారు, జ్యుడిషియరీ ఉంది. కానీ ఏ పని చేసినా 2 నిమిషాలు దేవుణ్ణి తలుచుకొని నేను చేసింది న్యాయం ధర్మం అని ముందుకు పోతున్నారు. కాబట్టి కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వీడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ, ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే వారి కాళ్లకు నేను దండం పెడతానని, ఇవాల్టి నుంచి తన కాళ్లకు దండం పెట్టే విధానాన్ని విడనాడాలని పేర్కొన్నారు. తల్లిదండ్రులు భగవంతుడి కాళ్లకు దండం పెట్టాలి తప్ప నాయకులకు కాదని సూచించారు. నాయకుల కాళ్లకు దండం పెట్టి ఎవరూ తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దని సూచించారు. నాయకుల కాళ్లకు ప్రజలు, పార్టీ శ్రేణులు దండం పెట్టొద్దని సంస్కృతి తన నుంచే ప్రారంభిస్తున్నానని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చేశామనే అలసత్వాన్ని నేతలు వీడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ముఖ్య నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రజల నుంచి ముఖ్యమంత్రి వినతులు సేకరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, మంత్రులు కూడా పార్టీ కార్యాలయానికి తరచూ రావడం సేవగా భావించాలన్నారు. రోజు 2 మంత్రులైనా వచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని, వారిని పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చే బాధ్యత జోనల్ ఇన్ఛార్జీలదేనని పేర్కొన్నారు. ప్రజల వినతులు స్వీకరించి వాటి పరిష్కారాన్ని మంత్రులంతా బాధ్యతగా తీసుకోవాలని, వినతుల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రత్యేక వ్యవస్థతో పాటు ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని, పార్టీ నేతలెవరూ వ్యక్తిగత దాడులు, కక్ష సాధింపులకు దిగొద్దని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 37 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాకు కేవీ మహేశ్వరరెడ్డి, విజయనగరం వకుల్ జిందాల్, అనకాపల్లి ఎం దీపిక, సత్యసాయి వి రత్న, పార్వతీపురం మన్యం ఎస్వి మాధవరెడ్డి, కాకినాడ విక్రాంత్ పాటిల్, గుంటూరు జిల్లాకు ఎస్ సతీష్ కుమార్ బదిలీ అయ్యారు. అల్లూరి జిల్లాకు అమిత్ బర్దార్, విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్ అజితా వేజెండ్ల, విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్ 2గా తుహిన్ సిన్హా నియమితులయ్యారు. తూర్పుగోదావరి జిల్లాకు డి నరసింహ కిషోర్, అన్నమయ్య జిల్లా వి విద్యాసాగర్ నాయుడు, కోనసీమ బి కృష్ణారావు, కృష్ణ ఆర్ గంగాధర్రావు, పశ్చిమ గోదావరి అద్నాన్ నయీం అస్మి, ఏలూరు కె ప్రతాప్ శివకిషోర్, పల్నాడుకు కె శ్రీనివాసరావు బదిలీ అయ్యారు. అలాగే ప్రకాశం జిల్లాకు ఏఆర్ దామోదర్, కర్నూలు జి బిందు మాధవ్, నెల్లూరుకు జి కృష్ణకాంత్, నంద్యాల అదిరాజ్ సింగ్ రాణా,
వైఎస్ఆర్ కడప వి హర్షవర్ధన్ రాజు, అనంతపురం జిల్లా ఎస్పీగా కేవీ మురళీకృష్ణ బదిలీ అయ్యారు. కాగా ఏపీ ఎస్పీ విజయనగరం బెటాలియన్ కమాండెంట్గా మల్లికా గార్గ్ నియమితులయ్యారు. రాష్ట్రంలో చేనేత సంఘాలను ప్రక్షాళన చేసి వాటిని బలోపేతం చేస్తానని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా కప్పలదొడ్డిలో స్థానిక సహకార సంఘాల గోదాములలో నేసిన వస్త్రాలను ఆమె పరిశీలించారు. అనంతరం చేనేత కార్మికులతో మంత్రి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చేనేత కార్మికులకు అన్ని విధాలుగా సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఆప్కోలో నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన సిబ్బందిపై విచారణ జరిపి చర్యలు చేపడతామని మంత్రి సవిత తెలిపారు. జీవనోపాధి కూడా మాకు కష్టంగా ఉంది. ఈ పని చేయలేక, ఈ నష్టం భరించలేక వేరే పనులకు వలసపోతున్నాము, వేరే ప్రాంతాలకు వలస కూడా పోయామని కూడా తెలియజేశారు. మేము తెలియజేసేది ఒక్కటే, కార్మికులు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా అయితే చేనేతలు పూర్వ వైభవంగా ఎలా ఉన్నారో అన్ని విధాలుగా అన్ని వాళ్లకు సమకూర్చాం, సబ్సిడీలు ఇచ్చాం, పనిముట్లు ఇచ్చాం. అదేవిధంగా చేనేత కార్మికులకు తయారు చేసిన సరుకును కూడా మేము ఎగ్జిబిషన్స్ ద్వారా ఎక్స్పోర్ట్ కూడా చేయబోతున్నాం. అన్ని విధాలుగా వాళ్ళకి అందుబాటులో ఉంటామని కూడా తెలియజేస్తూ వాళ్ళకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా అందజేస్తామని కూడా తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ను గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. తిరుపతిలో రాయలసీమ జిల్లాలో పోలీసు అధికారులతో శాంతి భద్రతలపై డీజీపీ ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ద్వారకా తిరుమలరావు మీడియాతో మాట్లాడుతూ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ టీంను త్వరలో ఏర్పాటు చేయబోతున్నామన్నారు. గంజాయి అక్రమ రవాణా సమాచారం కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ను పూర్తి స్థాయిలో అడ్డుకుంటామన్నారు. సవరణ చేసిన 3 నూతన చట్టాలపై పోలీసులకు అవగాహన కల్పిస్తున్నామని, రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నేరాలను అదుపు చేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని, ప్రతి జిల్లాలో ప్రతి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు. రాష్ట్రంలో మైనర్ బాలికలు, మహిళలపై జరిగే అఘాయిత్యాలను అరికడతామన్నారు. వాహనాలైతేనేమి డిఎస్పీలు, ఇంకా పై స్థాయి అధికారులు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఎస్పీలు, డిఐలు వరకు అందరూ కూడా పరిస్థితులని చెప్పారు. సో రాష్ట్ర మొత్తంలో కూడా 100 days యాక్షన్ ప్లాన్తో తయారు చేశాము. దాని ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ అయితేనేమి, తర్వాత అవగాహన ప్రజల్లో అయితేనేమి అందరూ అవగాహన తెప్పించడం, చిన్నపిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి అవగాహన తెప్పించి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ప్రజలకి సమాజానికి జవాబుదారీతనంగా ఉంటాం, మానవ హక్కుల్ని ఏ విధమైన ఉల్లంఘన లేకుండా చూసుకోవడం, ఆ విధంగా చేసుకొని మా పనితీరుని మెరుగుపరుచుకోవడం, మా ప్రొఫెషనలిజం, వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడం అనేది మా ప్రాధాన్యత అంశాలుగా మేము ఆలోచిస్తాం. క్రాప్ విషయంలోనే ఉన్న క్రాప్ని డిస్ట్రాయ్ చేయడం ఒకటైతే, ప్రత్యామ్నాయమైనటువంటి ఎక్కడ ఎక్కువ గంజాయి సాగు జరుగుతుంది, లేకపోతే ఎక్కడ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది వాటిని చేయటం, చెక్ పోస్ట్ పెంచుకోవటం, మా ఆఫీసర్లకి దీనికి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వటం, ఇలా అనేక రకాల 100 days యాక్షన్లో అన్నీ ఉన్నాయి. అదేవిధంగా అవగాహన కార్యక్రమం చేయటం, డిఅడిక్షన్ ఏదైనా దాని బారిన పడిన వాళ్ళకి మళ్ళీ ఆ వ్యసనం నుంచి బయటకు వచ్చే విధంగా చేసి రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టుకు ఇవన్నీ కూడా ప్లాన్లో ఉన్నాయి. STF అని పెట్టాం, మనం రెడ్ సాండ్ టాస్క్ ఫోర్స్ అని పెట్టడం జరిగింది, అది కొనసాగుతుంది. యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయర్ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దంపతులు ముంబైలో కలిశారు. పరిపాలన, విద్య, ఆరోగ్యం, రాజకీయ రంగాలపై చర్చించారు. ఆయనతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ చేంజ్ ద్వారా ఉమ్మడి అజెండాతో ముందుకు వెళ్తామని ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ తెలిపారు. విద్య, వైద్యం, ఆరోగ్యానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలో ప్రాంతీయ వైద్యశాలను మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ప్రభుత్వ భవనాలపై నాటి ముఖ్యమంత్రి ఫోటోలు ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆసుపత్రిలో రికార్డులు పరిశీలించి రోగులకు వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అన్ని విభాగాల వైద్యులు ఉన్నా వైద్యం చేయకుండా రోగులను బయట ఆసుపత్రులకు పంపిస్తున్నారని రోగులు, స్థానిక ప్రజలు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యమన్నారు. ఇప్పుడు ప్రకటనలో ఎంతకాలం ఇలా లైన్లో గడిపేస్తారు?
డిజిటల్ పేమెంట్ వాడండి, చిటికలో పరిష్కారం పొందండి. ఎంతకాలమైన పాత పద్ధతుల్ని పాటిస్తారు? డిజిటల్ పేమెంట్ చాలా తేలిక. చూడండి, చిటికలో పేమెంట్ చెల్లించండి. వాలెట్ కోసం వెతుకుతున్నారా? డిజిటల్ పేమెంట్ వాడండి, ఎప్పుడైనా ఎక్కడైనా, మరియు సురక్షితం కూడా. నేనైతే వీరికి డిజిటల్ పేమెంట్ చేయడం నేర్పించాను. మరి మీరు? ఆర్బీఐ చెప్తుంది ఈ డిజిటల్ పేమెంట్ వాడండి, ఇతరులకు నేర్పించండి. తిరిగి వార్తలోకి స్వాగతం. తల్లికి వందనం పథకంపై మాట్లాడే అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు అందిస్తామన్నారు. తల్లికి వందనం కార్యక్రమం పండుగలా నిర్వహిస్తామని, మాట ఇస్తే నిలబెట్టుకునే ప్రభుత్వమని పేర్కొన్నారు. ఎంతమంది పిల్లలున్నా అమ్మఒడి ఇస్తామని చెప్పి వైసీపీ నేతలు మోసం చేశారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేటెంట్ హక్కు ఉన్నది వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఏదైతే ఆ రోజు 2019లో ఏదే అబద్ధాలతో, ఇదే అసత్యాలతో ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అయితే ముంచేశారో, మళ్ళీ ఈ రోజు ప్రజలిచ్చినటువంటి తీర్పుతో గుణపాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ అదే అసత్యాలతో, అదే అబద్ధాలతో మళ్ళీ ప్రజలకి విష ప్రచారం కొనసాగిస్తుండడాన్ని చాలా దురదృష్టకరమైన అంశం. మేము అధికారంలోకి వచ్చి 30 రోజులు కూడా కాల. ఈ 30 రోజుల్లోనే మరి మేము అన్న మాట నిలుపుకుని ఒక్కొక్క పథకం ప్రజలకు అందిస్తూ ఉంటే, ఆ ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చినటువంటి స్పందనను చూసి వార్వలేక ఈ 30 రోజుల్లోనే ప్రజలు గుణపాఠం చెప్పిన గుణపాఠాలు నేర్చుకునేటువంటి నాయకులు గాని మాట్లాడేటువంటి తీరు ఏదైతే ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తెచ్చుకునేటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో, మరి ఆ విశాఖ ఉక్కు ప్రైవేటు పరం అయిపోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకరించారని వక్ర భాష్యాలు చెప్తూ అబద్ధాలు చెప్పారు. 7,000 రూపాయలు కాదు కదా, ఉన్న పెన్షన్ కి ఎసరు పెడతారని విష ప్రచారం చేశారు. మరి అందరం కూడా ఇంటింటికి వెళ్లి గడప దగ్గర ఏదైతే పింఛన్ అందజేశామో అది కూడా అబద్ధమని తేలిపోయినటువంటి పరిస్థితి. తల్లికి వందనం మీద కూడా గత 2 రోజుల నుంచి ఏదైతే మీ బ్లూ మీడియా గాని, మీ యొక్క ఏదైతే విష పత్రికలో మళ్ళీ అబద్ధాలు, అసత్యాలు అదే మాదిరిగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ మదనపల్లి బీటీ డిగ్రీ కళాశాల సిబ్బంది ఈరోజు మంత్రి నారా లోకేష్ను కలిశారు. మంత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్లో తమ సమస్యలను తీసుకువెళ్లారు. 2 ఏళ్లుగా జీతాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నామని మంత్రి ఎదుట వాపోయారు. స్పందించిన మంత్రి బీటీ కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది సమస్యను పరిష్కరించాల్సిందిగా కళాశాల విద్యా ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ నియామక ఉత్తర్వులు అందజేశారు. 2 ఏళ్ల సమస్యకు పరిష్కారం లభించడంపై బీటీ కళాశాల అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. సార్ గారిని కలిశాం, సాయంత్రం వరకు ఉన్నాం. ఆ సాయంత్రంలో మాకు గుడ్ న్యూస్ అందడం జరిగింది. ఏమంటే మాకు ఆర్డర్స్ ఇప్పించడానికి వర్క్ మొత్తం కంప్లీట్ అయింది, మీకు ఆర్డర్స్ ఇస్తారని సార్ తరఫున మొత్తం సిబ్బంది మాకు హెల్ప్ చేశారు. అదేవిధంగా 12వ తేదీ రాత్రి మాకు 8:30 కాడ ఆర్డర్స్ అందుకున్నాం. మాకు 22 మంత్స్ నుండి 23 మంత్స్ నుండి చేసిన స్ట్రగుల్కి కేవలం ఒక్క నారా లోకేష్ సార్ గారు మాత్రమే ఈ ఆర్డర్స్ అందించడంలో కృషి చేశారు. విద్యను ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యా వ్యవస్థను ఉన్నత స్థాయికి, జాతీయ స్థాయికి తీసుకెళ్తారని మాకు పూర్తి నమ్మకం. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా గత 2 రోజుల క్రిందట విజయవాడకి వెళ్ళడం జరిగింది. ప్రజా దర్బార్కి మేము పోవడం జరిగింది. అక్కడ మా సమస్యను మేము చెప్పడము, సమస్యను చెప్పిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లోనే మాకు మంచి రిజల్ట్, అంటే ఏమని మీకు న్యాయం జరుగుతుందని భరోసా ఇవ్వడము. మేము ఆ భరోసాని జరుగుతుంది అని అనుకుంటూ మేము విజయవాడ నుంచి మదనపల్లికి రిటర్న్గా ఉన్నప్పుడే మాకు న్యూస్ రావడము, ఏమని మీకు ఆర్డర్ కాపీస్ ఇష్యూ చేస్తున్నాము ఆ న్యూస్ రావడము. తర్వాత 24 గంటల్లోపే, అంటే మేము మదనపల్లికి వచ్చిన 24 గంటల్లోపే మేము ఆర్డర్ కాపీస్ తీసుకోవడం జరిగింది. గత 23 నెలలుగా మాకు జీతాలు రావడం లేదు, తీసుకోలేదు. మా కుటుంబానికి ఆయన ఒక పెద్ద దిక్కుగా మమ్మల్ని గత 23 నెలల నుంచి మాకు ఎలాంటి జీతం అందకపోవడం, చాలా స్ట్రగుల్స్ని ఫేస్ చేసాము. ఆ స్ట్రగుల్స్ని ఫేస్ చేసి మేము 2 డేస్ బ్యాక్ సడన్గా వెళ్ళాము విజయవాడకి. వెంటనే మాకు స్పందించి 24 గంటలలోపు మా ఆర్డర్ కాపీస్ మాకు ఇప్పించి ఇవ్వడం జరిగింది. ఇంతకంటే ఇంకా మంచి చేస్తారని ఆశిస్తున్నాము. బీటీ కాలేజీలో ల్యాబ్ అటెండర్గా పనిచేస్తున్నారు. మాకు లోకేష్ గారు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినారు. ధన్యవాదాలు. నేను బీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నాను. మాకు గత 23 నెలలుగా జీతాలు అనేటువంటివి రాలేదు. ప్రజా దర్బార్కి వెళ్ళడం జరిగింది. అక్కడ మాకు నారా లోకేష్ గారు ఇమీడియట్గా యాక్షన్ అనేటువంటిది జరిగింది.
23 నెలలుగా మాకు రావాల్సినటువంటి జీతాలు అందలేదు. సో దీనికోసం అనేసి విజయవాడలో జరిగేటటువంటి ప్రజా దర్బార్లో లోకేష్ గారిని కలవడం. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్కై డైవింగ్ చేశారు. ప్రపంచ స్కై డైవింగ్ దినోత్సవం నేపథ్యంలో ఈరోజు ఆయన హర్యానాలోని నార్నోల్లో విహంగంలోంచి ప్రత్యేక పారాచూట్తో భూమికి చేరుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పారాచూట్తో భూమిపైకి చేరుకునే ప్రక్రియ రోమాంచితంగా అనిపించిందన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి సాహసోపేత కార్యక్రమాలు పర్యాటక రంగానికి మరింత వన్నె తీసుకురానున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. मेरे लिए निश्चित ये अनुभव, आज का अनुभव रोमांचकारी होने के साथ साथ में और भी अधिक महत्वपूर्ण इसलिए था कि भारत में पर्यटन मंत्री होने के नाते इस तरह के एडवेंचर स्पोर्ट्स की जो कमी भारत में महसूस की जा रही थी और भारत के लोग दुनिया के दूसरे देशों में जाकर के इस तरह के रोमांच का अनुभव लेते थे. हरियाणा सरकार और के साथ में आज जिस तरह से यहाँ टीम स्काई हाई ने ये इनिशिएट किया है और इतने महत्वपूर्ण दिन से आज शुरुआत हुई है, मैं मानता हूं कि और देख सकता हूं कि बहुत सुनहरा भविष्य इस दृश्य में भारत में दिखाई देता है और आने वाले समय में भारत के टूरिज्म को बड़ा बूस्ट इसके माध्यम से मिलने वाला है. लेकिन निश्चित रूप से आज जब यहाँ से शुरुआत हुई है, ये शुरुआत जो है केवल यहाँ तक सीमित न रहे, ये शुरुआत देश के अन्य प्रांतों में भी जाए. सुरक्षा के साथ में हम इस तरह के एडवेंचर स्पोर्ट्स में लोगों को इस तरह की सुविधाएं उपलब्ध करा सकें, इसके लिए देश और प्रदेशों की सरकारों के దేశవ్యాప్తంగా ప్రతి ఏటా జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ను ఘనంగా నిర్వహించుకుంటున్న విషయం తెలిసిందే. 1999 జూలై 26న భారత సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించింది. దీనికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద జరిగే వేడుకల్లో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని అమర జవాన్లకు నివాళులు అర్పిస్తారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా సైనికుల త్యాగాలను మననం చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది 25న కార్గిల్ విజయ్ దివస్ పురస్కరించుకొని ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్లోని సారస్వ వైమానిక దళ కేంద్రంలో సన్నాహక కార్యక్రమాలు ప్రారంభించారు. తొలుత చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ వైమానిక దళాధిపతి విఆర్ చౌదరి అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం ఆయన సన్నాహక కార్యక్రమాలను పరిశీలించారు. జూన్ 25ను రాజ్యాంగ హత్యా దినంగా కేంద్రం ప్రకటించడాన్ని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది స్వాగతించారు. ఈ నిర్ణయం కోట్ల మంది భారతీయుల హృదయాల్లోంచి వచ్చిందన్నారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తూ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేయడం అత్యంత బాధాకరమన్నారు. ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను భావితరాలకు తెలపడంతో పాటు ప్రజాస్వామ్య విలువను చాటి చెప్పేందుకు ఈ నిర్ణయం తీసుకోవడం యావత్ జాతికే ఆమోదయోగ్యంగా ఉందన్నారు. हृदय में बड़ी वेदना शुरू और वो ये कह रहे हैं कि 50 साल पुरानी बात की आवश्यकता क्यों है, क्योंकि आज की डेट में जो लोग 60 या 62 वर्ष से कम आयु के हैं, उनकी लिविंग मेमोरी में या उनकी जीवंत स्मृति में आपातकाल का विषय नहीं है. आपातकाल वो था, संविधान की हत्या क्या होती है यह समझने की आवश्यकता है. इंदिरा इज इंडिया कर दिया गया था और इंडिया इज इंदिरा का नारा कांग्रेस के तत्कालीन राष्ट्रीय अध्यक्ष देवकांत बरुआ का था और इजराइल हमास पे संघर्ष पे प्रस्ताव पारित करने वाली कांग्रेस वर्किंग कमेटी ने आज तक आपातकाल की आलोचना करते हुए, इंदिरा जी की आलोचना करते हुए और डीके बरुआ के इस वक्तव्य की निंदा करते हुए प्रस्ताव नहीं पारित किया है. अगर आप ऐसी किसी चीज पे प्रस्ताव पारित कर सकते, मुझे दिखाएं वो सीडब्ल्यूसी का कहां प्रस्ताव है. हमने माफी मांगी, हमने निंदा की. भारत के इतिहास में एक ही उदाहरण है जब किसी प्रधानमंत्री को चुनावी धांधली और चुनाव में भ्रष्टाचार का दोषी पाया गया. श्रीमती इंदिरा गांधी को इलाहाबाद उच्च न्यायालय के द्वारा, यह आरोप नहीं था, न्यायालय के द्वारा दोषी पाया गया और इस कारण से उनकी सदस्यता समाप्त कर दी गई. वो सुप्रीम कोर्ट गई. सुप्रीम कोर्ट ने कहा कि सदस्यता तो रहेगी परंतु आपकी सांसद के रूप में कोई काम नहीं कर सकती. 6 साल लड़ने प्रतिबंध था. आप सदन की कार्रवाई में भाग नहीं ले सकती, वोटिंग नहीं कर सकती. ये इमरजेंसी लगाकर वो जो संविधान का 38वां और 39वां संशोधन था वो रेट्रोस्पेक्टिवली लगाया गया. कांग्रेस के आगे नतमस्तक होने की एक सीमा होनी चाहिए और शिवसेना को
कम से कम सत्ता लोलुपता में अराजकता जैसा शब्द जेपी और उस आंदोलन से जुड़े सारे नेताओं में, उसमें चौधरी चरण सिंह जी, कर्पूरी ठाकुर जी, बहुत बड़े बड़े लोग आज के समय में उनके साथ సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికార విపక్షాలకు తొలి పరీక్షగా భావించిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇండి కూటమి అధ్యక్షతను కనబర్చింది, ఆధిక్యతను కనబర్చింది. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో విపక్ష కూటమి 10 చోట్ల విజయం సాధించింది. భారతీయ జనతా పార్టీ 2 స్థానాల్లో విజయం సాధించింది. మరో చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. పశ్చిమ బెంగాల్లోని 4, హిమాచల్ ప్రదేశ్లోని 3, ఉత్తరాఖండ్లోని 2, పంజాబ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్లోని ఒక్కో స్థానానికి ఈ నెల 10న ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. హిమాచల్ ప్రదేశ్లోని దేహ్రాలో రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు సతీమణి కాంగ్రెస్ అభ్యర్థి కమలేష్ ఠాకూర్ విజయం సాధించారు. నాలాగఢ్ స్థానంలో కాంగ్రెస్ నేత హర్దీప్ సింగ్ బవా 8,990 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఇక హమీర్పూర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఆశిష్ శర్మ గెలుపొందారు. అటు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ హవా కొనసాగించింది. 4 అసెంబ్లీ స్థానాల్లోనూ క్లీన్ స్వీప్ చేసింది. రాయ్గంజ్, రాణాఘాట్, బాగ్దా, మాణిక్ తలా నియోజకవర్గాల్లో టీఎంసీ అభ్యర్థులు గెలుపొందారు. కాగా ఉత్తరాఖండ్లోనూ కాంగ్రెస్దే పైచేయి. మంగళూరు, బద్రీనాథ్ స్థానాలను ఆ పార్టీ దక్కించుకుంది. అలాగే పంజాబ్లోని జలంధర్ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మోహిందర్ భగత్ విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థి శీతల్పై 37,000 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు. వీటితో పాటు తమిళనాడులోని విక్రవాండి స్థానంలో డీఎంకే అభ్యర్థి అన్నియూర్ శివ విజయం సాధించారు. మధ్యప్రదేశ్లోని అమర్వాడాలో బీజేపీ నేత కమలేష్ షా గెలుపొందారు. బీహార్లోని రూపాలి స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థి శంక్ సింగ్ విజయం సాధించారు. ఒడిశాలోని ప్రపంచ ప్రఖ్యాత పూరి జగన్నాథ మందిరంలో నగలు, ఇతర విలువైన వస్తువులను భద్రపరిచిన రత్న భండార్లోని లోపలి గదిని రేపు తెరవనున్నారు. 46 ఏళ్ల క్రితం చివరిసారిగా 1978లో రత్న భండార్ను తెరిచి నగల విలువను లెక్కించారు. తాము అధికారంలోకి వస్తే రత్న భండార్ను తెరిపిస్తామని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల సమయంలో ఒడిషా ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఒడిషాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడంతో హామీ అమలు కోసం ఉన్నత స్థాయి సంఘాన్ని నియమించారు. ఈ సంఘానికి జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ నెల 14న అంటే రేపు లోపలి గదిని కూడా తెరిచి నగల జాబితాను రూపొందించాలని, అవసరమైన వాటికి మరమ్మతులు చేయించాలని న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదించింది. ఈశాన్య అస్సాం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు, పశ్చిమ అస్సాం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు వేర్వేరుగా 2 ద్రోణులు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ రోజు, రేపు ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో, సోమ, మంగళవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని తెలిపింది. కాగా గడిచిన 24 గంటల్లో విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, వైఎస్ఆర్, అన్నమయ్య తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్లు అవకాశమే హద్దుగా చెలరేగిన వేళ జింబాబ్వేతో జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. యువ ఓపెనర్లిద్దరూ అజేయంగా రాణించడంతో టీమిండియా కేవలం 15.2 ఓవర్లలోనే 10 వికెట్ల తేడాతో లక్ష్యాన్ని సాధించింది. దీంతో 3-1తో సిరీస్ విజేతగా భారత్ నిలిచింది. యశస్వి జైస్వాల్ 53 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 93 పరుగులు చేయగా, శుభ్మన్ గిల్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 రన్స్తో రాణించారు. జట్టును విజయపదాన నడిపించారు. అంతకుముందు టాస్ గెలిచిన గిల్ సేన జింబాబ్వేను బ్యాటింగ్కు ఆహ్వానించగా ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు సాధించింది. కెప్టెన్ సికిందర్ రజా 28 బంతుల్లో 3 సిక్సర్లు, 2 ఫోర్లతో 46 పరుగులు సాధించి టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత్ తరపున ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టగా, దేశ్ పాండే, వాషింగ్టన్ సుందర్, శివం దూబే
అభిషేక్ శర్మలు చెరో వికెట్ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.